హాయ్! వెల్కమ్ టు ఆర్జేట లైఫ్. ఇవాళ మనం చేపల పులుసు, చేపల ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్‌లో పచ్చిమిర్చి వేపుకోవాలి. తర్వాత ఈ మసాలా ముద్ద వేసుకోవాలి. ఈ మసాలా ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, కొంచెం ధనియాలు, ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, మిరియాలు అన్నీ ఆనియన్, అల్లం, వెల్లుల్లి అన్నీ మిక్సీ చేసి ఈ మసాలా ముద్ద చేసుకోవాలి. ఇది బాగా పేస్ట్ వేపుకోవాలి. బాగా వేగాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి. పచ్చి వాసన పోయాక ఇలా వస్తుందనమాట. ఆయిల్ తేరుకొని మొత్తం వేగుతుంది. మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం పట్టించి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తలకాయ ఫస్ట్ వేయట్లేదు. బికాస్ తలకాయ వేస్తే విడిపోతుందంట. సో తలకాయ వేయకుండా స్లోగా తలకాయ తర్వాత వేయచ్చు. కొంచెం వేగాక ఈ లోపల అదే ముద్ద కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాం. ఎడిషనల్‌గా మనం చేప సెన ఉంటుంది కదా! గుడ్లు ఫ్రై కూడా చేసుకుంటున్నాం. ఇందులో చేప ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. ఇది ఉంటుండగా ఇది వేపుకోవడానికి ఇది రెడీగా పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి దాంట్లో. ఆయిల్ వేసుకున్న దాంట్లో మసాలా వేసుకున్నాక కొంచెం కారం, పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో. ఇది బాగా వేగాక ఇందులో ఉప్పు కూడా వేసేసుకొని కాసేపు కొంచెం దాన్ని అలా వేగనిచ్చి ఉప్పు, కారం, పసుపు వేగిన తర్వాత చేపల పులుసులోకి చింతపండు రసం ముందే తీసి పెట్టుకున్నాం అనమాట మేము బౌల్లోకి. అది రెడీగా పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. లోపలికి పక్కన మాడిపోకుండా పసుపు అన్నీ వేసుకొని రెడీ పెట్టుకున్నాం. ఉప్పు, చేప గుడ్లు అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు తలకాయ ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం వేగిన వాసన తెలుస్తుంది మనకి. ఆ వాసన తెలిసాక హెడ్ వేసేసుకోవాలి. చేప చాలా పెద్దగా ఉంది. చేప హెడ్ చాలా పెద్దగా ఉంది. ఆ తర్వాత ఇంకా ఏముంది నెక్స్ట్ చింతపండు పులుసు. ముందు పిండి పెట్టుకొని చింతపండు పులుసు. ఆటోమేటిక్‌గా చేపలు చూసేటప్పటికి మనకు తెలిసిపోతుంది. ముందుగా రెడీ పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసుకున్నాక జస్ట్ ముక్కలన్నీ ములిగేలాగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చేప కూరలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేప ఏమైనా తేడా వచ్చిందా విడిపోయిందంటే ముళ్ళు ముళ్ళు ఉంటుంది పులుసు అంతా. సో చాలా చాలా కేర్ఫుల్గా ఇంకా చేపలు వేసాక గరిటె పెట్టక్కర్లేదు. మ్యాక్స్ మూత పెట్టేయాలి. మరుగుతుంది. ఈ లోపల మనం గుడ్లు ఫ్రై చేద్దాం. అటు పక్కన ఆల్రెడీ ఆ ముద్ద వేగిపోయింది. ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్ అదే ఫిష్ ఎగ్స్ అవి చాలా ఎగ్స్ అవి దాన్ని సెన అంటారు. చేప సెన బాగా వేగిపోవాలి. అది కూడా వేపుకోవాలి. మూత పెట్టుకోవాలి. చేప సెన బయట విడిగా కూడా అమ్ముతారు. చాలామంది కొనుక్కుంటారు. నాకు ఇష్టం చేప సెన. చాలా ఇష్టంగా తింటాను నేను. ఫిష్ తినను కానీ ఫిష్ ఎగ్స్ తింటాను. అది బాగా కలుపుకొని అంతా కొంచెం వాటర్ వేసుకోవచ్చు మనకు కావాలితే. ఎందుకంటే లోపల మొత్తం బాయిల్ అవ్వాలి కాబట్టి. ఈలోపు చేప పులుసు ఎలా ఉందో తర్వాత చూద్దాం. ఈలోపు ఫిష్ ఫ్రై కూడా రెడీ చేసుకుందాం. ఫిష్ ఫ్రైకి ఫిష్ ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రెండిట్లో ఏదో కర్రీ అయిపోయాక అప్పుడు ఫిష్ ఫ్రై పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మా అత్తమ్మ మా అత్తమ్మ బాగా కలుపుతున్నారు. బాగా మిక్స్ చేస్తున్నారు అనమాట. నేను అసలు ఫిష్ నాన్ వెజ్ని అలా హ్యాండ్స్తో టచ్ చేయను. బలవంతంగా కానీ ముట్టుకోను. ఐ డోంట్ లైక్ ఫిష్. పులి చేపలు తిందు రెడీ చేసి పెట్టేశారు. పక్కన పెట్టేసి లోపల పులుసు చూసాం. పులుసులో ఉప్పు కొంచెం తక్కువ అయింది. సో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని పక్కన కొత్తిమీర, కరివేపాకు ముందు కోసి పెట్టుకొని రెడీ పెట్టుకున్నాం అనమాట. కొత్తిమీర యాడ్ చేసాం. మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది కొత్తిమీర యాడ్ చేస్తే. కొంతమంది తింటారు ఇష్టంగా, కొంతమంది తినరు. కానీ పులుసుల్లో ఇలాంటి వాటిలో ఫిష్ నాన్ వెజ్లో కొత్తిమీర అవి పైన వేసి గార్నిష్ చేసుకుని చాలా బాగుంటుంది. ఈ లోపల మనం సెన ఫ్రై ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. వావ్, ఇట్స్ సో యమ్మీ టు లుక్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అయినా బికాస్ నేను చేస్తున్నాను కాబట్టి. దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని
నేను తిప్పేస్తాను. ఎందుకంటే పైనుంటే నాకు పచ్చి పచ్చి అనిపిస్తది. సో, నేను మిక్స్ చేసేస్తాను మొత్తం. బాగా కలిపేసి అవి కూడా బాగా వేగేలాగా చూసి ఉంచుతాననమాట. ఎందుకంటే నేనే కాబట్టి తినేది. ఎందుకంటే నా కోసం తెచ్చుకున్నాను కాబట్టి. ఈలోపు ఫ్రై అయిపోయింది. సన్ ఫ్రై దించేసుకొని ఫిష్ ఫ్రైకి కడాయి మీద చేస్తామనమాట. డీప్ ఫ్రై కాకుండా జస్ట్ పాన్ మీద ఫ్రై చేస్తాం. ఆయిల్ వేసి మొత్తం అంతా ఆయిల్ పరుచుకున్నాక కొంచెం వేడెక్కాలి. అది ఇనుప రేకు అంటారు కదా అది. సో, టైం పడుతుంది అది వేడెక్కడానికి. అది వేడెక్కాక బాగా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యాక వి విల్ యాడ్ ఫిష్ అన్నమాట. ఫిష్ అన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటారు. కానీ మేము అన్నీ ఒకేసారి పెట్టి ఫ్రై చేస్తాం. మా అత్తమ్మ అలా చేస్తారంట. నాకు అలా చెయ్యి, ఇలా అయితే ఫాస్ట్‌గా అయిపోతుంది అని చెప్పారు. సో, నేను కూడా అలాగే అన్నీ ఒకసారే చేసేసాను. అన్నీ పెట్టేసుకున్నాక ఇది అటు అది ఇటు మార్చేసాం. పులుసు కొంచెం మరగాల్సింది. సో, ఫిష్ ఫ్రై పెద్ద వంట కొంచెం ఫాస్ట్‌గా అయ్యగాలి కదా! అందుకని ఇది అటు అది ఇటు పెట్టేసుకొని బాగా ఏపుకున్నాం ఫిష్ ఫ్రై. ఫిష్ తవ్వ ఫ్రై అనుకుంటా అది. యెస్, తవ్వ ఫ్రై. తవ్వ అంటారు, ఏమంటారో నాకు తెలీదు ప్రాపర్‌గా. ఇట్స్ ఫ్రై, దట్స్ ఇట్. పులుసు మరుగుతుంది. ఇటు పక్కన ఫ్రై అయిపోతుంది. కొంచెం సేపయ్యాక ఫిషెస్ ఎలా ఉడికిపోయాయో చూడండి, బాగా ఉడికింది. అప్పుడు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ టర్న్ చేసేసుకొని కొంచెం సేపయ్యాక అది కూడా అటు సైడ్ కూడా వేగిపోయినట్టు మనకు తెలిసిపోతుంది. అప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం మన టేస్ట్ కోసం. అండ్ హెల్తీ కూడా, చాలా బాగుంటుంది. ఇట్స్ టూ గుడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్రై చేసేసుకున్నాక దట్స్ ఇట్. పులుసు కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం 3 కర్రీస్ చేసాం ఈరోజు. చేపల పులుసు, చేపల ఫ్రై, చేపసెన ఫ్రై కూడా. దాన్ని ఫ్రై అనొచ్చు, ఎగురు కూడా అనొచ్చు. చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియోస్. లవ్ యూ ఆల్. విత్ లవ్, రిషికా జయ. If you like the video, try it and comment down. ఎలా ఉందో చెప్పండి. కోనసీమ స్టైల్ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, చేపల సన. ఓకేనా? సీ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్.